సో ఇంతవరకు ప్రతి ఒక్క క్వశ్చన్కి మంచిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఫ్యూచర్లో ఆంకాలజీలో ఏమైనా కొత్త డెవలప్మెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అవునండి, ఉన్నాయి. ఇప్పుడు ఇమ్యునోథెరపీ ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఆ ఇమ్యునోథెరపీయే ఇంకా ప్రెసిషన్ బాగా ప్రిసైజ్ అయ్యి పర్సనలైజ్డ్ ఇమ్యునోథెరపీలు రావడానికి హయ్యర్ ఛాన్స్ ఉంది. రెండోది కార్టీసెల్ థెరపీ అంటాం. కార్టీసెల్ థెరపీ కూడా మామూలుగా ఇప్పటికైతే ఓన్లీ బ్లడ్ క్యాన్సర్స్కి మాత్రమే ఉన్నాయి. రాను రాను సాలిడ్ ట్యూమర్స్కి, రెగ్యులర్గా వచ్చే క్యాన్సర్స్కి కూడా డెవలప్మెంట్ ఆల్మోస్ట్ ఎండ్ స్టేజెస్లో ఉన్నది. అది కూడా మోస్ట్లీ నెక్స్ట్ 2 to 3 yearsలోనే అది కూడా వచ్చేసే ఛాన్స్ ఉంది. ఇంకొకటి అయితే క్యాన్సర్ వ్యాక్సిన్స్. ఎక్కువ మందికి ఇప్పుడు వచ్చే నా క్లినిక్లో కూడా పేషెంట్స్ అయితే రష్యాలో క్యాన్సర్ వ్యాక్సిన్ ఆల్రెడీ అప్రూవ్ అయింది కదా, అవి ఎందుకు సజెస్ట్ చేయట్లేదు, క్యాన్సర్ వ్యాక్సిన్స్ ఆల్రెడీ రెడీ అయిపోయి అంటున్నారు కదా, ఎందుకు మనకే ఎందుకు అవైలబుల్ లేవు, ఇలాంటివి అడుగుతున్నారు. సో ఫర్దర్ ఫ్యూచర్లో ఇండియన్ వెర్షన్ వ్యాక్సిన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్దర్గా క్యాన్సర్ వ్యాక్సిన్స్ అన్నీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంది ఫ్యూచర్లో. ఇవి కాకుండా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏఐ బేస్డ్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్స్ కానీ, ఏఐ బేస్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కానీ, లేకపోతే ఇంప్రూవ్మెంట్స్ కానీ డెఫినెట్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఏఐ అయితే ఖచ్చితంగా మిగతా అన్ని ఫీల్డ్లో ఎలా ఉన్నదో ఆంకాలజీలో కూడా 100% ఉన్నది దాని పెనెట్రేషన్ కూడా. ఓకే.